వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే మేషరాశిలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారము లేదు. వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు, అలాగే కుజుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. ఆగస్టు 27వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు. అలాగే కర్కాటక రాశి యందు ఈ మాసం మొత్తము కూడా బుధుని యొక్క సంచారం ఉంటుంది. సింహరాశి యందు దాదాపుగా ఈ నెల 16వ తారీఖు తర్వాత నుండి రవి తన యొక్క సంచారాన్ని చేస్తారు. అంటే ఆగస్టు 16కి ముందు రవి కర్కాటక రాశిలో సంక్రమణంలో ఉంటారు. ఆ తదుపరి సింహ సంక్రమణం చేస్తారు. 16 నుండి నెలాఖరు వరకు 5వ స్థానంలో ఉంటారు. ఇక 6వ స్థానంలో శుక్రుడు ఉంటారు ఈ నెలంతా కూడాను. అలాగే కేతువు కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. 11వ ఇంట్లో శనేశ్వరుడు, 12వ ఇంట్లో రాహువు. ఇది ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి మేషరాశి వారికి కనబడుతూ ఉన్నది. అయితే ఇందులో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం చూస్తే 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు మాసం చివరిలో అంటే ఆగస్టు నెలాఖరులో 27వ తారీఖు నుండి బహుశా 4 రోజుల పాటు యోగించేటువంటి కుజుడు. కాబట్టి ఆ కుజగ్రహాన్ని పక్కన పెడితే చతుర్థ స్థానమందు బుధుడు, అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు వక్రించి ఉన్నటువంటి గ్రహం. ఈ గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి గ్రహాలను కనుక పరిశీలనం చేస్తే వ్యయస్థానమందు ఉన్నటువంటి రాహువు, షష్ఠస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే రవి ఈ మాసం మొత్తము కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. మిశ్రమము అనగా పూర్తి ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలనం చేస్తే 2వ స్థానంలోనే కుజగురుల యొక్క సంచారం. ఇక్కడ 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉంటే 2వ స్థానమందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అనగా వాక్స్థానము, ముఖస్థానము, నేత్రస్థానము, కుటుంబ స్థానము, ఇలా మణిర్ముక్తా ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం ఏదైతే ముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పారో అందులో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ మాసంలో వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అలాగే కొంత శుభమూలకమైనటువంటి ధన వ్యయం ఉండడానికి కూడా ఈ మాసంలో మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా మేషరాశి వారికి కనబడడం లేదు. అయితే సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా ఈ మాసంలో ఖర్చు పెడతారు. మరి రుణబాధలు ఏమైనా ఉంటాయా అంటే రుణబాధలు కూడా ఉండవు. వచ్చినటువంటి డబ్బు కటాకటిగా అదంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఇది ఆర్థికపరమైనటువంటి స్థితి. ఇక ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులను చూస్తే ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. 12వ ఇంట్లో రాహువు, 4వ స్థానంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు. ఈ 3 గ్రహాలు కూడా ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి గ్రహాలే. అంటే ఈ మాసంలో మేషరాశి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏ రకంగా వస్తాయి అంటే ఒకటి ఈ సైనస్ల వల్ల వచ్చేటువంటి సమస్యలు, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల బాధపడేటువంటి అవకాశములు, మరి ముఖ్యంగా ఎలర్జీలు, స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు, మరి ముఖ్యంగా దీన్ని ఏమంటారు అన్నవాహికకి సంబంధించి ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటూ ఉండడము, అంటే తిన్నది సరిగా అరగకపోవడం లాంటి సమస్యల దగ్గర నుండి వెన్నుపావుకి సంబంధించిన సమస్యలు, అరికాళ్ళలో మంటల దగ్గర నుండి కడుపులో మంట వరకు ఈ రాహువు, రవి, శుక్రుడు కలిగించేటువంటి అనారోగ్య సమస్యలు. అయితే వీటితో ప్రమాదం ఏమీ లేదు, కానీ దినచర్యలో మార్పు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇవి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఏదేమైనా ఎన్ని రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా శనేశ్వరుడు కాపాడుతూ ఉంటారు. గురుబలం ఉంది కాబట్టి త్వరితగతిన వాటి నుండి మీకు చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. కానీ ఇవి రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి సఖ్యత బాగానే ఉంటుంది. అలాగే తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, రక్త సంబంధీకులతోటి వీరందరితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే కనబడుతూ ఉన్నాయి.
ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉంటుంది. వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే చదువరులకి, విద్యార్థినికి ఈ గ్రహస్థితి చాలా వరకు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ మాసంలో ఏ విధమైన ఫలితాలు వస్తాయి అంటే, గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనగా అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యపరంగా, సంతాన, అలాగే జీవిత భాగస్వామి పరంగా ఉండేటువంటి విషయాలు, అత్తమామలతో సంబంధాలు, అత్తింటి వాళ్ళతోటి సంబంధాలు, పుట్టింటి వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా మెరుగుపడడానికి, అలాగే మీ మీద ఏర్పడినటువంటి నీలాపనిందల్ని మీరు తొలగించుకోవడానికి, రుణబాధలు తగ్గించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. అనగా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొంత ఆర్థిక ఎద్దడిని, కొంత ఒత్తిడిని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసంలో అంటే ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. శుక్రుడి యొక్క షష్ఠస్థాన స్థితి, వ్యయరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, శుక్రవారాలు ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ రాహుకాలంలో దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఆగస్టు నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారందరికీ కూడా సంప్రాప్తమవుతాయి.